నాకు కొన్ని ఛానల్స్‌లో కొన్ని సిట్యుయేషన్స్, కొన్ని మాటలు, కొన్ని ఇప్పుడు జరుగుతున్నవన్నీ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అవన్నీ చూసి తట్టుకోలేకే ఈ విషయం మీద ఒక వీడియో పెట్టాలనిపించి పెడుతున్నాను. అయితే ఈ ఈ విషయంలో నేను మీ అందరికీ చెప్పేంత దాన్నైతే కాదు. కానీ ఎవరూ తప్పుగా అనుకోవద్దు. నా మనసులో నాకున్న అభిప్రాయాన్ని మాటల రూపంలో మీ అందరికీ పంచుకుంటున్నాను. హిందూ ధర్మం ఇది ఒక మతం కాదు, ఒక జీవన విధానం, ఒక మానవతా మార్గం, ఒక శాశ్వత తత్వ జ్ఞానం. అందుకే దీనిని సనాతన ధర్మం అని కూడా అంటారు. ఇది ఓ మతం కాదు, ఇది జననం నుండి మరణం దాకా మన గమనాన్ని నిర్ణయించే ఒక జీవన మార్గం. అందుకే దీనిని సనాతన ధర్మం అంటారు. సనాతనం అంటే శాశ్వతం, కాలాన్ని మించి నిలిచిపోయే జ్ఞానం. ఇకపోతే ఏంటంటే మన హిందూ ధర్మం గురించి యూట్యూబ్లో ఎంతో మంది పెద్దలు చక్కగా కూర్చొని ఎన్నో మంచి విషయాలు, ఇప్పుడు పిల్లలకి తెలియనివి ఎంతో మన ధర్మం గురించి చాలా బాగా వివరిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఇంతవరకు చాలా బాగుంది, చాలా సంతోషం కూడా. ఈ హిందూ ధర్మ పెద్దలు మీరంతా ఒకరి మీద ఒకళ్ళు దూషణలు చేసుకుంటూ వీడియోలు పెట్టుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మీలో మీరు ఒకరికొకళ్ళు దూషణలు చేసుకోవటం వల్ల ఇతర మతస్థులకు మీరే దారి చూపించిన వాళ్ళు అవుతున్నారు. మన హిందూ ధర్మం పెద్దలందరూ ఒక మాట మీద కలిసికట్టుగా ఉంటూ చక్కగా ఇలా చేద్దాం ఇందుకు వీడియోలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఏదైనా ఒక విషయం అంటే మీకు ఏదైనా చిన్న తేడాలు వచ్చినా ఫోను లేవా, లేదా అలా మాట్లాడుకొని దాన్ని సాల్వ్ చేసుకొని ఒకే మాటగా ఉంటూ మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అలా కాకుండా ఇలా ఒకరినొకరు దూషించుకుంటూ వీడియోలు పెట్టుకోవడం వల్ల చాలా 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 మన హిందూ ధర్మాన్ని మనమే దిగజారి చేస్తున్న భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. అంతేకాకుండా ఇలా మీరు చేయటం వల్ల ఈ హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ హిందూ ధర్మాన్ని వదిలేసి ఇతర మతాల్లోకి వెళ్ళిపోయేంత ఆలోచనలు కూడా కలిగేలాగా మనమే కల్పిస్తున్నామేమో అని నా భావన. మీరందరూ కూడా ఒకసారి ఈ విషయం మీద ఆలోచించండి. మీరంతా పెద్దలు మన హిందూ మతాల గురించి, హిందువుల గురించి చాలా చక్కగా మంచి విషయాలు చెప్పే సంపన్నులు. ఇలా మనలో మనమే విమర్శలు చేసుకోవడం వల్ల ఇవి వ్యక్తిగత కక్షలకు కూడా దారితీస్తున్నాయి. ఈ ధర్మం గురించి చెప్పే పెద్దలందరూ కూడా ఐక్యతగా నిలిచి మనమే హిందూ ధర్మాన్ని కాపాడి ముందుకు తీసుకెళ్ళటానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఈ మధ్యన చాలా ఎక్కువగా, అంటే గత ఒక నెల రోజులుగా మరీ ఎక్కువైపోయినాయి మన హిందూ ధర్మంలోని ఒకరి మీద ఒకళ్ళు దూషించుకోవడాలు, ఈవెన్ కేసులు పెట్టుకునేదాకా కూడా వెళ్ళిన చాలా జరుగుతున్నాయి. అయితే లైవ్లు, కొంతమంది అయితే ఏకంగా లైవ్లు పెట్టి కొంతమంది కలిసి కట్టుగా, అంటే ఒక 10 మంది అలా కలిసి లైవ్లు పెట్టుకొని కూడా ఈ ఇతర హిందూ మతస్థుల్ని, హిందూ ధర్మ చెప్పే పెద్దల్ని వాళ్ళ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ దూషించుకుంటూ ఇలా కరెక్ట్ కాదు కదా అని నా అభిప్రాయం. మనం ఇలా మన హిందూ ధర్మంలో మనమే ఇలా ఇంతలాగా పోట్లాడుకుంటూ కొట్టుకుంటూ అసలు ఇతర మతస్థులకి ఎంత ఎంజాయ్మెంట్ని ఇస్తున్నారంటే, మీరు ఎంజాయ్మెంట్తో పాటు వాళ్ళకి చాలా మన హిందూ ధర్మం మీద ఉన్న ఇదివరకు కొంచెం అన్న వాళ్ళకి ఏమాత్రం అన్న మన హిందూ ధర్మం మీద గౌరవం ఉండేది. ఇప్పుడు మొత్తానికి మన హిందూ ధర్మం మీద ఉన్న గౌరవాన్ని మనమే వాళ్ళ దృష్టిలో తుడిచిపెట్టుకుపోతుంది. అంతేకాకుండా వాళ్ళు దీన్నే చాలా తేలిగ్గా తీసుకొని వెనకమాల చాలా నవ్వుకుంటూ చాలా ఇదిగా మాట్లాడుకుంటున్నారు. ఇది మీకు తెలుస్తుందా? అసలు సనాతన ధర్మం అంటే పుస్తకాల్లో చదువుకునే కథలు కాదు. ఇది పుట్టినప్పటి నుంచి మన రక్తంలో పారే తత్వజ్ఞానం. ఇది అబద్ధాలపై స్థాపితమైనది కాదు. ఇది సత్యం మీద ఆధారపడిన ధర్మం. కొంతమంది అయితే ఎంత దిగజారిపోయారంటే కేవలం డబ్బు కోసం, అంటే ప్రమోషన్స్ కోసం మన ఆలయ చరిత్రలనే మార్చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ఎంతవరకు కరెక్టు? మీరు చెప్పండి, చెప్పొద్దంటలేదు, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. అక్కడ లేనివి కొత్తగా క్రియేట్ చేసి సృష్టించేసి మీరు ఇలా ప్రమోషన్స్ కోసం, డబ్బుల కోసం చెప్పడం వల్ల ఎంతో మంది జనాలు అవే నిజం అనుకొని మోసపోతున్నారు. మీరు అనుకుంటున్నారు నేను చాలా బాగా చెప్తున్నాను, అందరు భలే వింటున్నారు అనుకుంటున్నారు. కానీ అలా విని మోసపోతున్న వాళ్ళు 25% అయితే 75% దీని గురించి అంతా తెలిసి మిమ్మల్ని చూసి వెనకమాల చాలా చండాలంగా నవ్వుకుంటున్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు
క్యాలెండర్ల మీద ఆధారపడతారు. కానీ మన ఒక్క భారతదేశంలో మాత్రం, మన హిందూ ధర్మాన్ని పాటించే ఈ దేశంలో మాత్రం శాస్త్రీయంగా, ప్రకృతికి అనుసంధానంగా పంచాంగం మీద ఆధారపడతాం. అటువంటి గొప్ప దేశం, ధర్మం మనది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మన సనాతన ధర్మాన్ని విడగొట్టేది ఎక్కడి నుంచి వచ్చిన బయట వాళ్ళు కాదు, మనలో మనమే విడగొట్టుకుంటున్నాం. ఒకే భూమిపై పుట్టాం, ఒకే సూర్యుడు వెలుతురు మనందరి మీద పడుతుంది, ఒకే వేదాల పాఠాలు నేర్చుకున్నాం. మరి మనలో మనమే ఈ గొడవలయ్యి ఎందుకు? మనలో ఎప్పటి నుంచో ఎవరికి వాళ్ళు కులాలు విభజన చేసుకొని, ఇది మా కులం, ఇది మా కులం అని ఎన్నో కులాలు వచ్చినాయి. కానీ కానీ నిజం చెప్పాలంటే మనందరిది ఒకటే కులం, అదే హిందూ ధర్మం. ఒకరికొకరు కించపరుచుకుంటూ, గొడవలు పడుకుంటూ ఇలా ఉండటం వల్ల మనలో మనమే శత్రువులుగా మారిపోయి, అంతేకాదు ఇతరుల వాళ్ళందరికీ కూడా, అంటే ఇతర శత్రువులందరికీ కూడా చక్కగా దారిని చూపిస్తున్నాం. నిజం చెప్పాలంటే అందుకే వాళ్ళు గెలుపు దారిలోకి వెళ్ళిపోతున్నారు. మనం ఇలా కొట్టుకోవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి మన హిందూ ధర్మం దిగజారిపోయే తత్వానికి వచ్చేసింది. ఇలా ఎంతకాలం? దయచేసి పెద్దలందరూ ఇప్పటికైనా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇక్కడ ఎంతమందికి మనం మనం పెద్దవాళ్ళం 10 మందికి మంచిని నేర్పుతూ, 10 మందికి మనం ప్రతి ఒక్కరికి మంచిని చూపిస్తూ, ఒక దారిని చూపిస్తూ మన అడుగుజాడల్లో నడిచేలాగా ఉండాలి. కానీ మనలో మనమే ఇలా గొడవలు పడితే వస్తాయి విభేదాలు, చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తాయి. ఏదైనా అవ్వచ్చు, అది ఎలాంటిదన్నా అవ్వచ్చు. అయితే దీనికి ఇట్లా ఒకరి మీద ఒకరు పబ్లిక్గా వీడియోలు పెట్టుకొని అల్లర్లు అయిపోయి మన హిందూ ధర్మాన్ని దిగజార్చేలాగా కాకుండా ఫోన్లు ఉన్నాయి, చక్కగా మాట్లాడుకోవచ్చు. ఎన్నో దారులు ఉన్నాయి, విడిగా మాట్లాడుకోండి, వెళ్ళండి ఒక చోట కూర్చోండి, డిస్కస్ చేసుకోండి. ఇలా కాదు ఇలా చేద్దాం అని ఒకరికొకళ్ళు మాట్లాడుకొని చక్కగా ఒక మాట మీద నిలబడి మన హిందూ ధర్మాన్ని నిలబెట్టండి. దయచేసి నేను ఒకే ఒక్క మాట చెప్తున్నాను, నన్ను ఎవరు పెద్దలందరూ తప్పుగా అనుకోవద్దు. నేను మీ అందరికీ చెప్పేంత దాన్ని అయితే కాదు, నన్ను క్షమించండి నా వీడియోలో ఏమన్నా తప్పులుంటాయి. అయితే కొంతమంది నా దగ్గర చెప్పటం వల్ల ఇట్లా జరుగుతున్నాయి, ఇలా జరుగుతున్నాయి నేను చూస్తున్నాను. మరి వీటి గురించి ఒక వీడియో మాట్లాడండి అని చెప్పడం వల్ల నాకు కూడా నిజమే కదా, ఇలా మన హిందూ ధర్మాన్ని ఇదైపోతుంది అన్న బాధతో నేనైతే ఈ వీడియో చేశాను. మరి నా వీడియోలో తప్పులున్నా కూడా కింద కామెంట్లో ప్రతి ఒక్కళ్ళు పెట్టచ్చు. నన్నైతే ఏదన్నా నా వీడియోలో తప్పులుంటే క్షమించండి, అన్యదా భావించకండి. మరి పెద్దలందరూ ఈ విషయంలో కొంచెం ఆలోచించి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తీసుకొని దీనికి చక్కగా మన హిందూ ధర్మాన్ని ముందుకు వెళ్ళే మార్గంగా దీన్ని చేయండి.